డబుల్ గేమ్ మహాసేన రాజేష్ విషయంలో పర్ఫెక్ట్గా కనబడుతుంది. తనకి సీటు కేటాయించాక అతనంతట అతనే నేను క్రైస్తవుణ్ణి అంటూ హిందూ మతాన్ని గురించి దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోలన్నీ వైరల్ అయినాయి. నేను క్రైస్తవుడని అతనికి అతనే చెప్పుకున్నాడు. ఎస్సీ సీట్లో క్రైస్తవుడికి ఎట్లా సీట్ ఇస్తారు? జనరల్ సీట్ ఇవ్వచ్చు అతనికి, ఇవ్వాల. కాబట్టి రేపొద్దున అది లిటిగేషన్ అవుతుంది. ఈలోపుగా హిందూ సంఘాల పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో అతను తనంతట తనే డ్రాప్ అయిపోతున్నట్టు ప్రకటించాడు. తీరా చూస్తే నేను పోటీలోనే ఉన్నానని నిన్న చెప్పుకొచ్చాడు. మొన్ననే చెప్పా, మహాసేన రాజేష్ డబుల్ గేమ్ ఆడుతున్నారు, ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ నోరు మీద ప్లేట్ చూస్తూ ఉండండి అన్నటువంటిది. తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మహాసేన రాజేష్ తాజాగా ఇవాళ ఈనాడే రాసుకొచ్చింది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించిందంటే దళితులు విజయం సాధించినట్లేనని పి గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహాసేన రాజేష్ అన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట బుచ్చి చౌదరి నేతృత్వంలో నగరంలో మంగళవారం నిర్వహించిన దళిత శంకరావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలు పార్టీల మధ్య పోటీ కాదని, పౌరుషం ఉన్న దళితుడికి జగన్ రెడ్డికి మధ్య పోటీ అని అభిప్రాయపడ్డారు. దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన నాయకులను వెంట పెట్టుకుని తిరుగుతున్న జగన్ని రాజకీయంగా సమాజ్ చేస్తామన్నారు. దళిత జాతికి అండగా ఉన్నాననే కారణంతో తనపై కొత్త కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. దళితుల భూములు సంక్షేమ పథకాలను లాగేసుకుని వైకాపా బుద్ధి చెప్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పి గన్నవరంలో పోటీలో ఉన్నానని, 2 రోజుల్లో నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం డబుల్ గేమ్ చూడండి. ఓ పక్కన సీటు బీజేపీకి ఇచ్చింది పి గన్నవరం, ఇప్పుడే ఇందాక చదివాం కదా వార్త, అది. రెండో పక్కన అతను పోటీలోనే ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఎవరిని మోసం చేస్తున్నారు? అదే $1 మిలియన్ ప్రశ్న.